హలో ఫ్రెండ్స్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్ 2018లో జరిగిన ఎగ్జామినేషన్ లైబ్రరీ సైన్స్ సంబంధించిన పేపర్ చూస్తున్నాం. వాటిలో ఇంతకు ముందుగా 5 పార్ట్స్ చూసాం. ఇది లాస్ట్ పార్ట్. ఇది 151 క్వశ్చన్ నుంచి 180 క్వశ్చన్స్ వరకు ఈ వీడియో చూద్దాం. దీంట్లో మ్యాచింగ్స్, అసెషన్, రీజన్ క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయన్నమాట. ఈ పార్ట్ దీంట్లో చూద్దాం అన్నమాట. ఇక్కడ 151 వచ్చింది. మ్యాచింగ్ ఆఫ్ బయోగ్రఫీస్ బుక్స్ ఆఫ్ ఆన్ రంగనాథన్ విత్ బయోగ్రఫర్ అండ్ ఆథర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మ్యాచింగ్ ఇవి. ఎస్ఆర్ రంగనాథన్ ఏ ప్రాగ్మాటిక్ ఫిలాసఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ పర్సనల్ బయోగ్రఫీ. ఇది రంగనాథన్, ఎస్ఆర్ రంగనాథన్ ఏ ఇంటలెక్చువల్ బయోగ్రఫీ. రంగనాథన్ ఏ మల్టీఫాసెడ్ పర్సనాలిటీ, ఏ సెంచనరీ ట్రిబ్యూట్. ఎస్ఆర్ రంగనాథన్ అండ్ ది మెథడ్స్ ఆఫ్ సైన్స్. ఇవి మాట. ఇటు మ్యాచింగ్లో రంగనాథన్, యోగేశ్వర్, ఎంపీ సతీజ, పిఎస్సి కుమార్, గిరిజా కుమార్ ఇది మాట. దీంట్లో రంగనాథన్ ఏ ప్రాగ్మాటిక్ ఫిలాసఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఏ పర్సనల్ బయోగ్రఫీ. ఇది వచ్చేసి రంగనాథన్, యోగేశ్వర్ ఇది మ్యాచింగ్. ఎస్ఆర్ రంగనాథన్ ఏ ఇంటలెక్చువల్ బయోగ్రఫీ అది వచ్చేసి గిరిజా కుమార్. రంగనాథన్ ఏ మల్టీ ఫ్యాసెటెడ్ పర్సనాలిటీ, ఏ సెంచనరీ ట్రిబ్యూట్ సి ఇది వచ్చేసి పిఎస్సి కుమార్. ఎస్ఆర్ రంగనాథన్ ఏ మెథడ్స్ ఆఫ్ సైన్స్ వచ్చేసి ఎంపీ సతీజ. ఇది దీనికి సంబంధించిన మ్యాచింగ్. మ్యాచింగ్ వచ్చేసి 1కి 1, బికి 4, సికి 3, డికి 2. ఇది థర్డ్ వన్ రైట్ ఆన్సర్ దీనికి. 151. 152 ఇది కూడా మ్యాచింగ్. ఇండియన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అసోసియేషన్ విత్ దేర్ ప్రెసిడెంట్స్ మాట. అయితే ఇప్పుడు దీన్ని మ్యాచింగ్ కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెంట్స్ అంతా మారిపోయారు. అందుకని లేటెస్ట్ ప్రెసిడెంట్స్ ఎవరు అనేది ఇక్కడ ఇచ్చున్నాను. ఐఎల్ వచ్చేసి డాక్టర్ మోహన్ రాంబాబు కేరడే ఇది వచ్చేసి ఐఎల్ ప్రెసిడెంట్. ఐస్లిక్ వచ్చి ప్రొఫెసర్ నరేంద్ర లాఖర్ వచ్చేసి ఐస్లిక్. ఎస్ఐఎస్ వచ్చేసి డాక్టర్ మనోజ్ కుమార్ పటరియా. ఐఏటిఎల్ఐఎస్కి వచ్చేసి హరేందర్ పాల్ సింగ్ కార్లా. వీళ్ళు ప్రజెంట్ ప్రెసిడెంట్స్. ఇది ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ఇది ప్రజెంట్ 2003 జూలై ప్రకారం. ఇది ఆగస్ట్ 1st వీక్ అనుకోండి. ఆగస్ట్ 1st వీక్ ప్రకారం వీళ్ళు ప్రెసిడెంట్స్. 153 చూడండి. మ్యాచింగ్ ది ఇన్స్టిట్యూట్స్ విత్ దేర్ హెడ్ క్వార్టర్స్. ఐలీ హెడ్ క్వార్టర్ ఎఫ్ఐడి, ఇఫ్లా, ఐస్లిప్ మాట. ఇక్కడ ఐఎల్ హెడ్ క్వార్టర్ చికాగో, ఫిడ్ వచ్చేసి బ్రజెల్స్, ఇఫ్లా హెడ్ క్వార్టర్ వచ్చేసి హేగ్, ఐస్లిప్ హెడ్ క్వార్టర్ వచ్చి బింగ్లీ. ఇవి హెడ్ క్వార్టర్స్ వీటన్నిటికీ. ఇట్లా ప్రతి అసోసియేషన్ దాని హెడ్ క్వార్టర్స్ కూడా చూసుకోవాలన్నమాట. ఇక్కడ థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 154 వచ్చేసి బుక్స్ దే ఆథర్స్ మాట. ఇది కూడా లిటిల్ సైన్స్, బిగ్ సైన్స్, సబ్జెక్ట్ అప్రోచ్ ఇన్ఫర్మేషన్, పుట్టింగ్ నాలెడ్జ్ టు వర్క్, ఈ ఎస్ఎస్ ఆఫ్ ఏ ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్ ఈ మాట. ఇక్కడ వచ్చి హీరీ గార్ఫీల్డ్, డెరెక్ జేడి, సోలో ప్రైస్, ఏసీ ఫాస్కెట్, పౌలిన్ అథర్టోన్ ఈ మాట ఆథర్స్. ఇక్కడ మ్యాచింగ్లో చూస్తే లిటిల్ సైన్స్, బిగ్ సైన్స్ ఇది వచ్చేసి డెరెక్ జేడి, సోలా ప్రైస్. ఇది చాలా దిక్కుల్లో చాలా ఎగ్జామ్స్లో ఇచ్చినాడు ఇంతకుముందు. సబ్జెక్ట్ అప్రోచ్ టు ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఫాస్కెట్. పుట్టింగ్ నాలెడ్జ్ టు వర్క్ ఇది కూడా చాలా దిక్కులు ఇచ్చింటాడు అనమాట. సి వచ్చేసి దానికి 4, పౌలిన్ అథర్టోన్ దానికి. డిఎస్ఎస్ అండ్ ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్ వచ్చేసి యూజిన్ గార్ఫీల్డ్.
ఇది దీనికి మ్యాచింగ్, దీనికి థర్డ్ రైట్ ఆన్సర్. నేను మ్యాచింగ్లో అన్నీ ఇవ్వట్లేదు, అవి ఇంకెట్లా అర్థం కాదు కాబట్టి మ్యాచింగ్లో ఏదైతే కరెక్టో అదే కింద ఆన్సర్గా ఇస్తున్నాను. 155 ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ సోర్స్ ప్రొడక్ట్స్ విత్ దేర్ పబ్లిషర్ అండ్ ప్రొడ్యూసర్ అన్నమాట. ఉల్రిచ్స్ వెబ్, రీడర్స్ గైడ్ టు పీరియాడికల్ లిటరేచర్, హిస్టారికల్ అబ్స్ట్రాక్ట్స్, నెక్సిక్స్ ఇది మాట. ఇటు సైడ్ వచ్చేసి పబ్లిషర్ వచ్చేసి డెచ్డి విల్సన్, అమెరికన్ బిబ్లియోగ్రాఫికల్ సెంటర్, రిలాక్స్ గ్రూప్, ప్రొక్వెస్ట్ ఈ మాట. ఇక్కడ వచ్చేసి ఉల్రిచ్స్ వెబ్ వచ్చేసి ప్రొక్వెస్ట్ వాళ్ళది, రీడర్స్ గైడ్ టు పీరియాడికల్ లిటరేచర్ వచ్చేసి హెచ్డబ్ల్యూ విల్సన్, హిస్టారికల్ అబ్స్ట్రాక్ట్ వచ్చేసి అమెరికన్ బిబ్లియోగ్రాఫికల్ సెంటర్, నెక్సిక్స్ వచ్చేసి రిలాక్స్ గ్రూప్. ఇది ఫోర్త్ వన్ దీంట్లో రైట్ ఆన్సర్ అన్నమాట. 156 ఇవి ఇన్ఫర్మేషన్ సోర్స్ ద ఇయర్ ఆఫ్ పబ్లికేషన్ ఫస్ట్ ఎడిషన్ అన్నమాట. యూరోపియన్ వరల్డ్ ఇయర్ బుక్, స్టేట్స్మాన్ ఇయర్ బుక్, ఇంటర్నేషనల్ హూ ఈజ్ హూ, వెబ్స్టర్స్ థర్డ్ న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీ అన్నమాట. ఇటు 1864, 1961, 1926, 1935 ఇచ్చాడు అనమాట. దీంట్లో వచ్చేసి ఫస్ట్ వన్కి యూరోపా ఓల్డ్ ఇయర్ బుక్ వచ్చేసి 1926, దానికి 1926 అన్నమాట యూరోపా వరల్డ్ ఇయర్ బుక్. స్టేట్స్మాన్ ఇయర్ బుక్ వచ్చేసి 1864, ఇంటర్నేషనల్ హూ ఈజ్ హూ వచ్చేసి 1935, వెబ్స్టర్స్ థర్డ్ న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీ వచ్చేసి 1961. ఇది మాట దీనికి రైట్ మ్యాచ్ 1 వచ్చి దీనికి రైట్ ఆన్సర్ 156కి. 157 గైడ్ టు అన్నీ ఇక్కడ మ్యాచింగ్స్ మొత్తం. గైడ్ టు ఇండియన్ పీరియాడికల్ లిటరేచర్, సోర్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇన్ సోషల్ సైన్స్, బుక్స్ ఇన్ ప్రింట్, ఇంటర్నేషనల్ బయోగ్రఫీ ఆఫ్ సోషల్ సైన్సెస్. ఎన్ని సోర్సెస్ దేర్ కేటగిరీ ఇదన్నమాట. కేటగిరీ వచ్చేసి కరెంట్ బయోగ్రఫీ, బిబ్లియోగ్రఫీ, ఇండెక్స్ పీరియాడికల్, రిట్రాస్పెక్టివ్ బిబ్లియోగ్రఫీ, గైడ్ టు లిటరేచర్ అన్నమాట. దీంట్లో గైడ్ టు ఇండియన్ పీరియాడికల్ లిటరేచర్ వచ్చేసి ఇండెక్సింగ్ పీరియాడికల్, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ సోషల్ సైన్సెస్ వచ్చేసి గైడ్ టు లిటరేచర్, బుక్స్ అండ్ ప్రింట్ వచ్చేసి రిట్రాస్పెక్టివ్ బిబ్లియోగ్రఫీ, ఇంటర్నేషనల్ బిబ్లియోగ్రఫీ ఆఫ్ సోషల్ సైన్సెస్ వచ్చేసి కరెంట్ బిబ్లియోగ్రఫీ. ఇవి సోర్సెస్, వాటి కేటగిరీ అన్నమాట. ఇది థర్డ్ వన్ రైట్ ఆన్సర్ 157. 158 వచ్చేసి స్టాండర్డ్స్ దేర్ కరస్పాండింగ్ స్టాండర్డ్ నెంబర్. ఇవి వచ్చేసి ఇన్ఫర్మేషన్, ఇవి ఐడెంటిఫై చేయడం కొంచెం డిఫికల్టే. ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ బిబ్లియోగ్రాఫికల్ రెఫరెన్సెస్, డాక్యుమెంటేషన్ బిబ్లియోగ్రాఫికల్ రెఫరెన్సెస్, కంటెంట్ ఫామ్ సోర్స్. డాక్యుమెంటేషన్లో గైడ్లైన్స్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మోనోలింగ్వల్ థిసారీ, గైడ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్స్ ఈ మాట. ఇటు వచ్చి ISO 2788, IS 2381, ISO 690, IS 795. దీంట్లో ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ బిబ్లియోగ్రాఫిక్ రెఫరెన్సెస్ వచ్చేసి IS 2381. డాక్యుమెంటేషన్ బిబ్లియోగ్రాఫిక్ రెఫరెన్స్ కంటెంట్ ఫామ్ స్ట్రక్చర్ ISO 690. డాక్యుమెంటేషన్ గైడ్లైన్స్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మోనోలింగ్వల్ థిసారీ, దీనికి వచ్చేసి ISO 2788. గైడ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ వచ్చేసి దానికి IS 795. ఇది వచ్చేసి సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అనమాట 158. 159 ఫాలోయింగ్ టర్మ్స్ విత్ ది పర్సన్స్ హూ కాయిన్డ్ ది యూజ్డ్ దోస్ టర్మ్స్ ఫర్ దేర్ ఫస్ట్ టైం అన్నమాట. ఇది టెక్నాలజికల్ గేట్ కీపర్, క్విక్ ఇండెక్స్,
ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, ఇన్ఫర్మేషన్ లిటరసీ. దీంట్లో ఇక్కడ పౌల్ జిర్విస్కీ, హెచ్పి లోన్, టీజే అలెన్, కాల్విన్ మోర్స్ ఇది వాళ్ళు. దీనికి ఫస్ట్ వచ్చేసి టెక్నాలజికల్ గేట్ కీపర్స్ ఎవరు యూజ్ చేశారంటే టీజే అలెన్. బి వచ్చేసి క్విక్ ఇండెక్స్ హెచ్పి లోన్. సి వచ్చేసి ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ వచ్చేసి కాల్విన్ మోర్స్. డి వచ్చేసి ఇన్ఫర్మేషన్ లిటరసీ వచ్చేసి జిర్కోవిస్కీ. ఇది ఫస్ట్ వన్, దీనికి రైట్ ఇది మాట. దీనికి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 159. 160 వచ్చేసి ఏరియాస్ ఆఫ్ క్లాసిఫికేషన్ దేర్ అప్లికబుల్ కెనాన్స్ మాట. క్యారెక్టరిస్టిక్స్, ఆర్ఐస్, సక్సెసర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్, చైన్, ఇవి వచ్చేసి ఏరియాస్. వాటి కెనాన్ ఆఫ్ ఎగ్జాస్టివ్నెస్, కెనాన్ ఆఫ్ మాడ్యులేషన్, కెనాన్ ఆఫ్ కాంకామినెంటెన్స్, కెనాన్ ఆఫ్ రిలవెన్స్. దీంట్లో ఏ వచ్చేసి ఫోర్త్ వన్ క్యారెక్టరిస్టిక్స్, కెనాన్ ఆఫ్ రిలవెన్స్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్కి. ఆర్ఐకి వచ్చేసి కెనాన్ ఆఫ్ ఎగ్జాస్టివ్నెస్. సికి వచ్చేసి సక్సెషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి కెనాన్ ఆఫ్ కమామిటెన్స్. డి వచ్చేసి చైన్ వచ్చేసి కెనాన్ ఆఫ్ మాడ్యులేషన్. ఇవి మాట. దీనికి ఇవి కూడా మనకు మొత్తం కెనాల్ తెలిస్తే మాట కానీ పెట్టగలలేము మాట. ఇది ఈ ఆన్సర్ కూడా ఇక్కడ థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 161 మ్యాచింగ్ స్పీసీస్ ఆఫ్ క్లాసిఫికేషన్ విత్ దేర్ ఎగ్జాంపుల్స్ మాట. పూర్లీ ఎన్యూమరేటిక్ క్లాసిఫికేషన్, ఆల్మోస్ట్ ఫ్యాసెటిక్ క్లాసిఫికేషన్, ఫ్రీలీ ఫ్యాసెటిక్ క్లాసిఫికేషన్, ఆల్మోస్ట్ ఎన్యూమరేటిక్ క్లాసిఫికేషన్. ఇక్కడ బిబ్లియోగ్రాఫిక్ క్లాసిఫికేషన్, రైడర్స్ ఇంటర్నేషనల్, కాలమ్ క్లాసిఫికేషన్, సబ్జెక్ట్ క్లాసిఫికేషన్స్. దీంట్లో ప్యూర్లీ ఎన్యూమరేటిక్ క్లాసిఫికేషన్స్కి వచ్చేసి రైడర్స్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్. ఆల్మోస్ట్ ఫ్యాసెటెడ్ క్లాసిఫికేషన్ వచ్చేసి బిబ్లియోగ్రాఫికల్ క్లాసిఫికేషన్. ఫ్రీలీ ఫ్యాసెటెడ్ క్లాసిఫికేషన్ వచ్చేసి కాలమ్ క్లాసిఫికేషన్. ఆల్మోస్ట్ ఎన్యూమరేటిక్ క్లాసిఫికేషన్ వచ్చేసి సబ్జెక్ట్ క్లాసిఫికేషన్. ఇవి మాట దీనికి సంబంధించి 2 రైట్ ఆన్సర్. 161. 162 హెల్ప్ఫుల్ సీక్వెన్స్ దేర్ కరస్పాండింగ్ ఎగ్జాంపుల్స్ మాట. హెల్ప్ఫుల్ సీక్వెన్స్లో టైం సీక్వెన్స్, ఎవాల్యూషన్ సీక్వెన్స్, కాంప్లెక్సిటీ సీక్వెన్స్, లిటరీ వారంటీ సీక్వెన్స్ ఇచ్చాడనమాట. వాటిలో ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ లింగ్విస్టిక్స్, టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పొలిటికల్ సైన్సెస్, సెరల్స్ ఇన్ అగ్రికల్చర్, రిలీజన్ ఆఫ్ ది వరల్డ్, ఇవి మాట. ఈ దేన్ని బేస్ చేసుకుని హెల్ప్ఫుల్ సీక్వెన్స్లో దేన్ని యూజ్ చేశారన్నమాట. టైం సీక్వెన్స్లో ఏమి ఇచ్చారంటే రిలీజన్ ఆఫ్ వరల్డ్, ఫస్ట్ రిలీజన్ ఏంది దాని ప్రకారం క్లాసిఫై చేశారన్నమాట వాటిని. అలాగే ఎవాల్యూషనరీ సీక్వెన్స్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ది పొలిటికల్ సైన్స్. నెక్స్ట్ కాంప్లెక్సిటీ సీక్వెన్స్ వచ్చేసి ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ లింగ్విస్టిక్స్. లిటరీ వారెంట్ వచ్చేసి సెరల్స్ ఇన్ అగ్రికల్చర్. ఇది మాట. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు హెల్ప్ఫుల్ సీక్వెన్స్ దాంట్లో డిరైవ్ చేశారు అన్నమాట. అన్నిటిని క్లాసిఫికేషన్ డిజైన్ చేసేపు. నెక్స్ట్ ఎంట్రీస్ దేర్ కరస్పాండింగ్ మీనింగ్స్ ఇన్ ఎఫ్ఆర్బిఆర్ మోడల్ అన్నమాట. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ బిబ్లియోగ్రాఫికల్ రికార్డ్స్ ఉంటుందో ద మోడల్లో వచ్చేసి దాని ఎంటిటీస్ దాని కరస్పాండింగ్ మీనింగ్స్. దీంట్లో వర్క్, మేనిఫెస్టేషన్, ఎక్స్ప్రెషన్, ఐటెం అన్నమాట. దాంట్లో ఇట్ సైడ్ ఫిజికల్ ఎంబాడిమెంట్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్క్, ఇంటలెక్చువల్ ఆర్టిస్టిక్ రియలైజేషన్ వర్క్, ఏ సింగిల్ ఎగ్జాంపులర్ ఆఫ్ ఏ మేనిఫెస్టేషన్, ఏ డిస్టింక్ట్ ఇంటలెక్చువల్ ఆర్ ఆర్టిస్టిక్ క్రియేషన్స్. ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ బిబ్లియోగ్రాఫికల్ ఫ్రేమ్వర్క్ రికార్డ్స్ వచ్చేసి కాన్సెప్టువల్ మోడల్ ఆఫ్ బిబ్లియోగ్రాఫికల్ యూనివర్స్ క్రియేటెడ్ విత్ ఇఫ్లా వాళ్ళది. డిస్క్రైబ్ ది ఎంటిటీస్, రిలేషన్షిప్స్, యాట్రిబ్యూట్స్ అన్నమాట మెటాడేటా సంబంధించి. దానికి ఫస్ట్ దానికి వచ్చేసి వర్క్ వచ్చేసి డిస్టింక్ట్ ఇంటలెక్చువల్ అండ్ ఆర్టిస్టిక్ క్రియేషన్. బీకి వచ్చేసి మేనిఫెస్టేషన్కి వచ్చేసి ఫిజికల్ ఎంబాడిమెంట్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్క్. సికి వచ్చేసి ఎక్స్ప్రెషన్కి వచ్చేసి
ఇంటలెక్చువల్ ఆర్టిస్టిక్ రియలైజేషన్ ఆఫ్ వర్క్. ఐటెంకి వచ్చేసి ఏ సింగిల్ ఎగ్జాంపులర్ ఆఫ్ ఏ మేనిఫెస్టేషన్. ఇది మాట. దీనికి 4th వన్ రైట్ ఆన్సర్. ఇవి కూడా ఐడెంటిఫై చేయడం కొంచెం డిఫికల్ట్ అన్నమాట. నెక్స్ట్ 164. దాంట్లో ఫాలోయింగ్ థీరీస్ దే విత్ పర్సన్స్ అసోసియేటెడ్ విత్ ద థీరీస్ అన్నమాట. దీంట్లో ఇటు థీరీస్ అటు పర్సన్ ఇచ్చారన్నమాట. ఇమ్మోర్టాలిటీ థియరీ, నీడ్ థియరీ, ఎక్స్పెక్టెన్సీ థియరీ, బిహేవియరల్ మోడిఫికేషన్ థియరీ. విక్టర్ బ్రూమ్, డేవిడ్ మెక్క్లెలాండ్, బిఎఫ్ స్కిన్నర్, క్రిస్ అర్గీరీస్ ఇది మాట. దీనికి ఫస్ట్ వన్కి మోర్టాలిటీ థియరీ వచ్చేసి క్రిస్ అర్గీరీస్. రెండో దానికి నీడ్ థియరీ వచ్చేసి డేవిడ్ మెక్క్లెలాండ్. దీనికి డేవిడ్ మెక్క్లెలాండ్. సికి వచ్చేసి ఎక్స్పెక్టెన్సీ థియరీకి వచ్చేసి విక్టర్ బ్రూమ్. డికి బిహేవియరల్ మోడిఫికేషన్ థియరీకి వచ్చేసి బిఎఫ్ స్కిన్నర్. ఇది మాట దీనికి సంబంధించి. దీంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్ 164. 165 వచ్చేసి పాత్ గోల్ థియరీ, లీడర్షిప్ గ్రిడ్, ఫార్మేషనల్ ట్రాన్సాక్షనల్ లీడర్షిప్, సిస్టమ్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నమాట. ఈ పాత్ గోల్ థియరీ వచ్చేసి ఎవరు అనేది ఇక్కడ దానికి మనం ఒక్కసారి చూద్దాం ఆన్సర్. ఆ పాత్ గోల్ థియరీ వచ్చేసి రాబర్ట్ హౌస్ వచ్చేసి. లీడర్షిప్ గ్రిడ్ వచ్చేసి రాబర్ట్ ఎల్ బ్లాక్, జీన్ ఎస్ మౌంటన్. సికి వచ్చి ట్రాన్స్ఫార్మేషనల్ అండ్ ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ వచ్చేసి జేమ్స్ మెక్గ్రెగర్ బర్న్స్. అటు సిస్టమ్ ఆఫ్ మేనేజ్మెంట్ వచ్చేసి రెన్సిస్ లికర్ట్. ఇది మాట దీనికి ఆన్సర్స్. ఇవి కూడా ఈ మేనేజ్మెంట్ థియరీస్ ఇవన్నీ మనం అవి చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇవన్నీ చాలా డిఫికల్ట్గా మ్యాచింగ్స్ ఇచ్చినాడు. 166. ఫాలోయింగ్ ఇంటర్నెట్ రిలేటెడ్ స్టాండర్డ్స్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. HTML, HTML, XML, HTTP ఇచ్చాడు. వాటికి దేర్ క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాడు అన్నమాట. ఫస్ట్ దానికి మనకి SGML. దానికి వచ్చేసి సెకండ్ వన్ స్టాండర్డ్ దట్ స్పెసిఫై ది డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. నెక్స్ట్ HTML హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ వచ్చేసి సెట్ ఆఫ్ సింబల్స్ దట్ ఫెసిలిటేట్ స్ట్రక్చర్ ఏ వెబ్ పేజీ, డిస్ప్లే ది ఇమేజెస్ అండ్ లింక్స్ టు అదర్ పేజెస్ ఫర్ నావిగేషన్. నెక్స్ట్ ఎక్స్టెండబుల్ మార్కప్ లాంగ్వేజ్. దానికి వచ్చేసి మెటా లాంగ్వేజ్ దట్ పర్మిట్స్ యూజర్స్ టు హ్యావ్ దేర్ ఓన్ మార్కప్ లాంగ్వేజెస్. HTTP హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ వచ్చేసి దానికి వచ్చి డిఫైన్ హౌ మెసేజ్ ఆర్ ఫార్మాటెడ్, ట్రాన్స్మిటెడ్ అండ్ ఇట్స్ ఫౌండేషన్ డేటా కమ్యూనికేషన్ ఫర్ వరల్డ్ వైడ్ వెబ్. ఇది మాట మ్యాచింగ్లో 2 రైట్ ఆన్సర్ అన్నమాట. 166. 167 వచ్చేసి కంప్యూటర్ లాంగ్వేజ్ దేని కేటగిరీ. ఫోర్ట్రాన్ అసెంబ్లీ లాంగ్వేజ్, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాటిలో ఫోర్ట్రాన్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్, స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్ వచ్చేసి వెరీ హై లెవెల్ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్. ఇది మాట దానికి 4th వన్ రైట్ ఆన్సర్ 167. 168 వచ్చేసి బయోస్, పైథాన్, ఎడోరా, విన్ఐఎస్ఎస్. దీనికి మాట సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ దేర్ కేటగిరీ మాట. దీంట్లో ఫస్ట్ వన్ బయోసిస్కి వచ్చేసి ఒకటి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఫిమ్వేర్. బి వచ్చేసి పైథాన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎడోరా ఇది వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్. విన్ఐఎస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇది మాట దానికి మ్యాచింగ్.
సెకండ్ వన్ రైట్ ఆన్సర్ 168. 169 వచ్చేసి ఇంపాక్ట్ ప్రింట్స్, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్, ఫ్లాపీ డిస్క్, డిజిటల్ వర్సటైల్ డిస్క్. డివైస్ కేటగిరీ డివైజెస్ దేర్ కేటగిరీ అన్నమాట. దీంట్లో ఇంపాక్ట్ ప్రింటర్ వచ్చేసి డాట్ మ్యాట్రిక్స్, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ వచ్చి ఇంక్జెట్, ఫ్లాపీ డిస్క్ వచ్చేసి మ్యాగ్నెటిక్ డిస్క్, డిజిటల్ వర్సటైల్ డిస్క్ వచ్చేసి ఆప్టికల్ డిస్క్. ఇది మాట దీనికి సంబంధించి. ఇంపాక్ట్, నాన్ ఇంపాక్ట్ వీటన్నిటికి సంబంధించిన వీడియో కూడా చేస్తున్నాను. అలాగే లైబ్రరీస్ ద రెస్పెక్టివ్ ప్లేసెస్ అనమాట. సరస్వతి మహా లైబ్రరీ, కుదాబక్ష లైబ్రరీ, నేషనల్ బ్రైల్ లైబ్రరీ, నేషనల్ సైన్స్ లైబ్రరీ. దీంట్లో ఫస్ట్ సరస్వతి మహా లైబ్రరీ వచ్చేసి తంజావూరు, కుదాబక్ష ఓరియంటెడ్ వచ్చి పాట్నా, నేషనల్ బ్రైల్ వచ్చి డెహ్రాడూన్, నేషనల్ సైన్స్ లైబ్రరీ వచ్చేసి న్యూఢిల్లీ. ఈ మాట దీనికి సంబంధించి. సెకండ్ వన్ రైట్. ఏకి 2, బికి 1, సికి 4, డికి 3 అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి అసర్షన్ అండ్ రీజన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇవి కూడా చాలా కాంప్లికేటెడ్గా ఇచ్చాడు. వీటిలో ఫస్ట్ 2 రైటా లేకపోతే 1 రైటా 1 అనేది ఇక్కడ. లైబ్రరీ స్కూల్స్ ఆర్ ఫేసింగ్ ది ఛాలెంజెస్ inconclusive debate between the library and information driving the practical necessity of changing the course content to the incorporate increasing number of ICT concepts of library core concepts are still being thought. ఒక పెద్ద స్టోరీ ఇచ్చాడు ఇక్కడ. అంతే కాంప్లికేటెడ్గా ఫిల్టర్ చేయడం కోసం ఇచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ. దేర్ ఈజ్ ఎ ఫియర్ దట్ డ్యూ టు ది onslaught of ICT, leaderships as a profession may be become irrelevant, disappear in future. ఇక్కడ వచ్చి ఏ వచ్చి ట్రూ, రీజన్ వచ్చి ఫాల్స్. 172 వచ్చేసి అసర్షన్ వచ్చేసి ఇన్ ది రీసెంట్ ఇయర్స్ ఫుల్ టెక్స్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ బీయింగ్ అవైలబుల్ ఆన్లైన్ relevantly easily and large number of sources that were not initially meant to be used as ready reference source are being used in the way. Thus, the scope and range of reference services has greatly increased. Reason వచ్చేసి libraries with easy internet accessibility, professionally trained reference need not acquire library reference sources. దీంట్లో ఏ వచ్చి ట్రూ, దానికి రీజన్ ఇది కాదు. సెకండ్ వన్ ఫాల్స్. 173 in recent past the number and coverage of journals of full text database have significantly increased. Databases such as search and retrieval features have also substantially improved to make such databases attractive and option for libraries, but there is a parallel development of rising subscription costs while they make those databases beyond the reach of libraries have limited resources. ఇది ఫస్ట్ అసర్షన్. రీజన్ వచ్చేసి రిసోర్సెస్ క్రష్ ఇన్ ఈజ్ కామన్ ఫెనామినా అలాంగ్ ది లైబ్రరీస్ దోస్ డేస్. ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఇట్ ది లైబ్రరీస్ హ్యావ్ ఫేమ్డ్ కన్సార్టియా ఫర్ ది కలెక్టివ్ బార్గింగ్ టు ది ఇంక్రీజింగ్ దేర్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అండ్ బేస్. ఇది రీజన్ అనమాట. 173 దీంట్లో వచ్చేసి బోత్ 2 ట్రూ అన్నమాట. దీనికి సంబంధించి 2 ట్రూ అన్నమాట. 174 it is important for control vocabularies to achieve the specificity. Different vocabularies address this issue in different ways. Combination of descriptors and specific descriptor both may be lead to same specificity. ఇది both are true అన్నమాట. ఈ 2 కంట్రోల్ వొకాబులరీకి సంబంధించిన 175 assertion చూడండి. In the modern organization where the employees positions are changing and the range of services products offered by the organization is also undergoing change, the main role of knowledge managers to achieve continuity integration on the fronts of management and service products. Reason వచ్చి knowledge managers defines need for hires human resource from other organization to achieve the target.
ఇక్కడ వచ్చేసి ఏ అసర్షన్ వచ్చి ట్రూ, రీజన్ వచ్చి ఫాల్స్ అన్నమాట. 75. 76. Abstracts are systematically prepared brief summaries of new points represented in the document. Those are quite useful for the user, help the persons in the decision on the usefulness of the document. This is assertion. Reason in the case where the original documents is beyond the reach of users in a language without readily available translation facility, certain type of abstracts may be used in place of documents. This is the reason. This వచ్చేసి both are true. 177. Reference service pay personal attention to the needs of the users. If the user is in need of some help for the optimal use library, its services reference service proves a great help. Reason వచ్చేసి users who regularly visit the library and are well aware of their collection services and the greatest beneficiaries of the reference service. ఇక్కడ ఏ వచ్చేసి టు రీజన్ వచ్చి ఫాల్స్, దానికి సంబంధించింది కదా రీజన్. 178. Library legislation has long been recognized as a method of systematic development of public libraries, but recent years it has been observed that more enactive of law does not guarantee development of libraries in the state. The need to be political will be the implemented it. Next reason వచ్చి in the states where the library laws are not being implemented, librarians bodies need to approach not only government of the day but also generate mass awareness, particularly among the philanthropists and book lovers who can become the ambassador of the library. ఇక్కడ వచ్చేసి both are reasons correct మాట, both are reason correct. 179. University libraries is facing challenges from many quarters. Digital availability of education resources, apathetic attitude of some university administrators, particularly due to less awareness of librarian capabilities, are prominent among them. Reason వచ్చి university librarians can take those challenges as opportunities by diversifying the role of library and proper public reasons. ఇది రీజన్ కిందది. బోత్ ఆర్ ట్రూ మాట. 180. Libraries acquire reading materials to satisfy maximum information needs of largest number of users. Seeking recommendations from users is a good practice, but frequently generates into the library become dumping ground of useless materials because the users recommended material to be used by other persons having different requirement than the users of this library. Reason వచ్చి libraries format a well thought outbook selection policy and get the same approved by the library authority. Acquisition of library material is guided by the policy ensures the quality of material. దీంట్లో ఏ వచ్చి ఫాల్స్, రీజన్ వచ్చి ట్రూ మాట. ఇక్కడికి 180 మొత్తం అయిపోయాయి. దీంట్లో ఈ మ్యాచింగ్స్, అసర్షన్, రీజన్స్ కొంచెం చాలా డిఫికల్ట్గా ఇచ్చాడు ఈ పార్ట్. అంటే ఏ రేంజ్లో ఉందో మనకి చూసుకునేదానికి అర్థమవుతుంది. అంటే చాలా డెప్త్లో మనం స్టడీ చేసింటే తప్పక ఈ లాస్ట్ పార్ట్లో మనం ఆన్సర్ చేయలేమన్నమాట. ఇది ఇక్కడికి 180 సబ్జెక్ట్కి సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.